వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. ఈ డాక్టర్ సుందరి ప్రేక్షకులందరికీ శుభోదయం. 17/11/2024 ఆదివారం విశేషాలేంటి, శుభాశుభ సమయాలు, ఇటువంటి శుభముహూర్తాలు ఏ పనులు చేసుకోవచ్చు, ఏ పనులకు అనుకూలం, తారాబలం చంద్రబలం ఎలా ఉండబోతుంది అనే అనేక విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అనగా 17 నవంబర్ 2024 కార్తీక బహుళ విదియ ఆదివారం. నక్షత్రం రోహిణీ నక్షత్రం. ఆదివారానికి అధిపతి వారాధిపతి రవి భగవాడు. సూర్య ఆరాధన చాలా మేలు చేకూరుస్తుంది ఈరోజు ముఖ్యంగా. అలాగే ద్వితీయ తిథి అన్ని శుభకార్యాలకు కూడా చాలా విశేషంగా పనికొస్తుందని చెప్పవచ్చు. బహుళ పక్షంలో ద్వితీయ తిథి తృతీయ. ఈరోజు ఉన్న నక్షత్రం రోహిణీ నక్షత్రం. రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. అంటే ఇది వృషభ రాశిలో చంద్రుడు ఉచ్చస్థితిని పొందుతాడు ఈరోజు. అక్కడే గురు భగవాన్ కూడా ట్రాన్సిట్ లో సంచారం చేస్తున్నాడు. గురు చంద్రుల కలయిక కూడా మనకి ఈ రోజు చాలా శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. అలాగే రోహిణీ నక్షత్రం మన కృష్ణ భగవానుడు జన్మించిన జన్మ నక్షత్రం ఈ రోహిణీ నక్షత్రం. ఈ రోహిణీ నక్షత్రం యొక్క 4 పాదాలు కూడా మనకి వృషభ రాశిలోనే ఉంటాయి. ఈ రోజు జన్మించిన వారికి ఈ రాశి వృషభ రాశి అవుతుంది. ముఖ్యంగా ఈ రోజు జన్మించిన వాళ్ళు ఓ వా వి వు అనే అక్షరాలతో గనక పేరు పెట్టుకుంటే గనక వారికి ఆ నామ నక్షత్ర పేరు చక్కగా బాగుంటుంది. అలాగే 3వ పాదంలో జన్మించిన వాళ్ళకి తల్లికి దోషం ఉంటుంది కనుక శాంతి అవసరం ఉంటుంది. మొదటి పాదంలో జన్మిస్తే మేనమామకి, 2వ పాదంలో తండ్రికి, 4వ పాదంలో జన్మిస్తే ఎటువంటి దోషము లేదు. కాబట్టి ఈ రోజు మనం ముఖ్యంగా దానం చేయవలసినవి రోహిణీ నక్షత్రం ఉండడం వలన తెల్లని వస్త్రాలు కానీ, పాలు, ముత్యాలు, శంఖం ఇలాంటివి దానం చేయడానికి చాలా అనుకూలం. అలాగే ఆదివారం నాడు మనకి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం వలన శత్రు రోగ దోషాలు ఏమన్నా ఉంటే కనుక తొలుగుతాయి. ఇది మనకి ఈ రోజు ఉన్న విశేషాలు. ఇక పంచాంగాన్ని చూస్తే గనక రోజీనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, 17 నవంబర్ 2024 తిథి విదియ రాత్రి 9:06 దాకా, తదుపరి తదియ. నక్షత్రం రోహిణీ నక్షత్రం సాయంత్రం 5:22 దాకా, తదుపరి మృగశిర. శివయోగం టైతుల కారణం. రాహుకాలం మధ్యాహ్నం 4:12 నుండి సాయంత్రం 4:12 నుండి 5:36 దాకా. యమగండం మధ్యాహ్నం 12:01 నుంచి 1:24 దాకా. వర్జ్యం రాత్రి 10:36 నుండి 12:06 దాకా. గుళిక కాలం మధ్యాహ్నం 2:48 4:12 దాకా. దుర్ముహూర్తం సాయంత్రం 4:06 4:51 దాకా. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము 4:49 5:37 దాకా. అమృత కాలం మధ్యాహ్నం 2:27 నుండి 3:55 దాకా. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:38 నుండి 12:23 దాకా. ఇక తిథి వార నక్షత్రాలతో సంబంధం లేకుండా ఈ రోజు ఉన్న ప్రయాణానికి, వ్యాపార సంబంధమైన విషయాలకి, శుభకార్యాలకి పనికొచ్చే ముహూర్తం చూస్తే కనుక ఉదయం 7:49 నుండి 9:13 దాకా ప్రయాణాలకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే రాత్రి 8:45 తో 10:24 దాకా ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార సంబంధించిన విషయాలన్నిటి కూడా శుభముహూర్తం ఉదయం 9:13 నుండి 10:37 దాకా చాలా బాగుందని చెప్పవచ్చు. ఇక ఔషధ సేవనానికి కానీ, కొత్తగా ఏమైనా మందులు స్టార్ట్ చేసినా, వైద్యుల్ని కలవాలనుకున్నా వీటన్నిటికీ కూడా ఈ రోజు ఉదయం 10:37 నుండి 12 దాకా చాలా అనుకూలంగా ఉంది. అలాగే రాత్రి 7:11 నుండి 8:48 దాకా. అన్ని శుభకార్యాలకి కూడా మనకి ఈ రోజు పనికొచ్చే ముహూర్తం మధ్యాహ్నం 1:24 నుండి 2:48 దాకా. అలాగే సాయంత్రం 5:35 నుండి 7:11 దాకా. ఇది ఈ రోజు ఉన్న మనకి శుభ సమయాలు. ఇక ఈ రోజు మనం తారాబలాన్ని చూస్తే గనక మనకి ఈ రోజు సూర్యోదయ నక్షత్రం మనకి రోహిణీ నక్షత్ర ప్రకారం తారాబలం చూసినప్పుడు రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారిది జన్మతార అవుతుంది.
ఈ జన్మతార సహజంగా మానసికంగా చిన్నపాటి కలతలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా శుభకార్యాలు చేయవలసి వస్తే గనక ఆకుకూరలు దానం చేసి మొదలుపెడితే కొంచెం శుభ ఫలితాలు పొందగలుగుతారు. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారికి పరమ మిత్రతార అవుతుంది. ఈరోజు పరమ మిత్రతార ఉన్న రోజు మనం ప్రయత్నపూర్వకంగా చేసే పనిలో విజయ అవకాశాలు దొరుకుతాయి. చివరిలో మనకి శుభ ఫలితాలు కూడా, ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో జన్మించిన వారికి మిత్రతార అవుతుంది. మిత్రతార అన్ని కార్యక్రమాలకి శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేయటానికి, వెళ్ళడానికి చాలా బావుంటుంది. అలాగే చికిత్సలకి, శస్త్రచికిత్సలకి వీటికి చాలా శుభ ఫలితాలనిస్తుంది. ఊహించని శుభ ఫలితాలు కూడా ఇస్తాయి. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి నైధన తార అవుతుంది. ఈ నైధన తార అసలు మంచిది కాదు. సంపూర్ణంగా విడిచిపెట్టాలి. ఏ శుభకార్యాలు కూడా అనుకూలం కాదు. ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు సాధన తార అవుతుంది. ఈ సాధన తార అన్ని రకాల శుభకార్యాలకి చాలా పనికొస్తుంది. కార్యసిద్ధి కూడా ఇస్తుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల్లో జన్మించిన ప్రత్యక్ తార అవుతుంది. ఈ ప్రత్యక్ తార అంత మంచిది కాదు. ముఖ్యంగా 4వ పాద సమయం అసలు వదిలేయాలి. ఎందుకంటే ప్రమాదాలు జరగడం గానీ, వ్యాపార సంబంధమైన విషయాలు, ఒప్పందాలు ఇలాంటి వీటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా శుభకార్యాలు కంపల్సరీగా చేయవలసొస్తే గనుక ఉప్పుని దానం చేసి మొదలుపెడితే మంచిది. అశ్విని, మఖ, మూలా నక్షత్రాల్లో జన్మించిన వారికి క్షేమతార అవుతుంది. ఈ క్షేమతార చాలా శుభప్రదం. ప్రయాణాలకి, చికిత్సకి చాలా బావుంటుందని చెప్పొచ్చు. అలాగే భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి విపత్తార అవుతుంది. ఈ విపత్తార అంత మంచిది కాదు. నక్షత్రానికి రాహు అవుతాడు. అంటే చేసే పనుల్లో కొంచెం విభేదాలు గానీ, ఆటంకాలు రావటం, కలహాలు, మనశ్శాంతి లోపం ఉంటాయి కాబట్టి ఏమైనా ముఖ్యమైన పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయడం వలన అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి సంపత్తార అవుతుంది. సంపత్తార శుభప్రదం. ఆర్థిక వ్యవహారాలకి, వ్యాపార లావాదేవీలు కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు మనం చంద్రబలాన్ని చూస్తే గనక వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, మకర రాశుల, కుంభరాశుల వారికి చంద్రబలాన్ని కలిగి ఉన్నారు. అలాగే తులారాశి వారికి అష్టమ చంద్రుడు. అష్టమ చంద్రుడు సహజంగా కొంచెం మానసికంగా చిన్నపాటి సమస్యలుగా మనశ్శాంతి లేకపోవడం, ప్రయాణాల విషయంలో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు మనం చూస్తే గనక మేషరాశి వారికి ఘాతవారం. ఘాతవారం ఉన్న రోజు సహజంగానే. ఎందుకంటే ముఖ్యంగా ఘాతవారం అంటే ఆ వారం వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి, ఏమైనా ముఖ్యమైన కొత్తగైన శుభ సంబంధమైన విషయం నూతన వస్త్రాలు ధరించడం గానీ, కొత్తగా ఆభరణాలు కొనుక్కోవటం గానీ, లేకపోతే మొదటిసారి వాహనాలు కొని వాడటం గానీ, అలాగే నూతన గృహప్రవేశం, ఇల్లు మారడం, అద్దె ఇళ్ళకి మారడం ఇలాంటివన్నీ కూడా మంచిది కాదు. తప్పనిసరి పరిస్థితిలో ఏమన్నా చేయవలసొస్తే గనుక, ఎక్కడికైనా వెళ్ళవలసొస్తే గనుక ఏదైనా ఆహారం తిని బయలుదేరటం వల్ల చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఇక ఈరోజు మనం ఆదివారం నాడు ఏదైనా కార్యక్రమం గాని, ఏదైనా ముఖ్యమైన పనుల మీద ఎళ్ళేటప్పుడు ముఖ్యంగా ఎరుపు రంగు దుస్తులు ధరించి వెళ్ళటం వలన విజయ అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే ఈరోజు ముఖ్యంగా ఔషధ సేవనికి, వైద్యుల్ని కలవడానికి, ప్రభుత్వ సంబంధమైన పనులకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటదని చెప్పవచ్చు. ఈరోజు మనం చదవవలసిన మంత్రం జపాకుసుమ సంకాశం కాశీపేయం మహాద్యుతిం తమీరోహం సర్వపాపకం ప్రణతోస్మి దివాకరం ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 12 సార్లు తక్కువ అక్కడనే చదవడం. 12 ద్వాదశాదిత్యులున్న మంత్రాన్ని కూడా చదువుకోవడం చాలా శ్రేయస్కరం. కుదిరితే గనక అందరికీ కూడా శత్రు రోగ నాశనమైన మనకి ఆదిత్య హృదయ స్తోత్రం పాడడం, సూర్య నమస్కారాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈరోజు కృష్ణాష్టకం చదవడం చాలా కృష్ణ భగవాన్ అనుగ్రహం కూడా పొందగలుగుతాం. అలాగే ముఖ్యంగా మనం కార్తీక మాసంలో ప్రతిరోజు చెప్పుకునే విధంగానే కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి స్నానం, దానం, జపం తోచిన విధంగా చేయటం చాలా ఆ శివకేశవ అనుగ్రహానికి పాత్రలవ్వడానికి చాలా అవకాశాలుంటాయి. ఇదండి ఈరోజు ఉన్న శుభాశుభ సమయాలు, అనుకూలతలు, ప్రతికూలతలు, తారాబలం, చంద్రబలం ఈ రోజు యొక్క విశేషత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్. మరొక ఆసక్తికర విషయంతో మళ్ళీ మీ దగ్గరికి వద్దాం.